నన్ను చూడండి. ఎవరు ఏం మాట్లాడదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాం. మా నాన్నగారు కనబడడం లేదని కంప్లైంట్ రాసుకున్నారు. మొత్తం జరిగిందంతా మర్చిపోవడమే అప్పుడు మాకున్న ఏకైక దారి. మా నాన్నని చంపింది మాకు నాన్న అని ఒకరున్నారన్న విషయంతో సహా ఏం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రా అమ్మా, ఏం లేదు, రామ్మా. అక్క, వాళ్ళు ఫోన్ చేసి మన నాన్న బెదిరించారు. ఈ విషయం అందరికీ తెలిసింది, కానీ వాడిని మనం ఏమీ చేయలేం కదూ. చంపుదాం. కొంచెం కొంచెంగా మా ఇల్లు మళ్ళీ మామూలు పరిస్థితికి మారింది. తమ్ముడికి ఫైర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చి బెంగళూరుకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అన్నా, అలాంటిదేం లేదన్నా. అక్క, నేను వాళ్ళ గ్యాంగ్లో చేరాను. వాళ్ళు తీసుకునే కాంట్రాక్ట్లకి లింక్ ఏజెంట్ లాయర్ ఒకడే. నీకు డీటెయిల్స్ పంపించాను, మామయ్యకి ఇచ్చేయి. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. పెళ్లికి ఒక మంచి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? ఆ పైన ముహూర్తం పెట్టించి పెళ్ళే. సరిగ్గా 1 కిలోమీటర్ దూరంలో మధురవాడ అష్టలక్ష్మి గుడి దాటిన వెంటనే వాడు మన నాన్నని ఎలాగైతే చంపాడో అదేలా వాడు చావాలి. నువ్వు షూట్ చేయకు. త్వరగా పోనీ, త్వరగా. ఏ అధికారమూ లేని మాలాంటి సాధారణ వ్యక్తులు ఏం జరిగినా అదంతా మర్చిపోయి కళ్ళు చెవులు నోరు మొత్తం అన్నీ మూసుకుని ప్రశాంతంగా ఉండాలి. అదేగా ఆ పైవాడి తలంపు. సుందరం మీ నాన్న. అదే వాటిలో మీ అబ్బాయిని నుంచోమనండి. నేను ఎలక్షన్లో నుంచుంటాను. ప్రజలకు కావాల్సిన కౌన్సిలర్ని వాళ్లే అనుకుంటారు. నీ అబ్బా! క్షమాపణ అడగరా.
క్షమించండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎలక్షన్లో ఎవరన్నా ఎక్కడన్నా నిల్చోవచ్చు. చట్టం అందుకు కావాల్సిన హక్కుని అందరికీ ఇచ్చింది. మీరు ఎలక్షన్లో నిల్చోండి. ఒక పెళ్లికి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? ఏయ్, ఏయ్. నాగు, నువ్వు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? అన్న బుద్ధి లేదా నీకు? నాలాగే పైడితల్లి అమ్మవారు సాధారణమైన ఆర్తని చెప్పింది నిజమే, కానీ ఈ అమ్మవారి కథ కూడా నిజమే అని మా నాన్న చెప్పేవారు. ఏంటే వాగుతున్నావు? ఆయనే మా నాన్నగారు. ఇది చూడండి, ఇది ఇది ప్లాన్ చేసి మోసం చేసిందా? నలుగురికి బలి దొరికిపోయావే నువ్వు. నిన్ను కారులోనే పెట్టి వద్దు, ఫారెస్ట్ లో చూసుకుందాం. అక్క మిస్ అవ్వకూడదు అక్క. మిస్ అయిందంటే Can't show my feelings, I'm scared. Love's going so fast, soon I'm dead. Oh, demons I have in my head will find me there, she's the end. It's soon I'm dead in my head. Look around my head. I'm dead. అక్క మన నాన్నని చంపిన వాడు తప్పించుకోకూడదు అక్క. పని నేను చూసుకుంటా. అక్క పో అక్క పో. ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, మీ సన్ నువ్వు చావకూడదు, బతకాలి. నువ్వు బతుకుతున్న ప్రతిరోజు జీవితం యొక్క పరమార్థం పేరు, ప్రఖ్యాతి, డబ్బు మాత్రమే కాదు, ప్రేమే అని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమైందన్నా?
పాపం తండ్రి కదా. సివియర్ స్ట్రోకే. డాక్టర్ త్వరగా ఏదో ఒకటి చేయండి. త్వరగా పేషెంట్ని తీసుకెళ్ళండి. ఎవరో చెప్పాడా? వేరే ఎవరో కారణం కాదు. మరి ఎందుకంట? ఆ గ్యాంగ్ హత్య చేసిన ఒకరి బాడీని మీ అబ్బాయి ఇండస్ట్రీ ఉన్న ఏరియాలో డిస్పోజ్ చేశారు. అది మీ అబ్బాయి చూశాడు. మీ అబ్బాయితో వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత భయపడి మీ అబ్బాయిని హత్య చేశారు. ఆ డెడ్ బాడీ ఎవరిది? తెలీదు. ఎంక్వైరీ చేసేలోగా చనిపోయాడు. రే మధు, ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు? పిచ్చోడా, అమ్మ ముందు ఎప్పుడు ఇలా ఏడుస్తూ నుంచోకు. పో, మొహం తుడుచుకో. ముందే జుట్టును కాస్త కట్టు. పో. అమ్మా, ఏం లేదు, ఓ చిన్న యాక్సిడెంట్ అంతే. ఏం లేదన్నానుగా. నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఇది ముట్టుకో. అరే అమ్మా, తాకమ్మా. సరే రేయ్,